చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ మాస్టర్ బ్రెయిన్ వెనుకున్న సూపర్ పవర్ ఎవరు? ఈ కారు అగ్రిమెంట్ గోల్మాల్లో అరవింద్ చిక్కుకోగా రిటైర్ అయిన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకేట. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా 179 మందికి అరవింద్ కుమార్ ఉద్యోగాలు ఇచ్చిండట. ఎవరికి? రిటైర్ అయిన వాళ్ళకి. ఆల్రెడీ 55 కోట్ల రూపాయలు కేటీఆర్ చెప్పిండని సింగిల్ ట్రాన్సాక్షన్లో కొట్టేసిండు వాళ్ళకి. ఇప్పుడు ఏకంగా 179 మందికి రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిండట. చూసుకోరు కథ ఎట్లున్నదో. ఏది? ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో. దానికి మినిస్టర్ ఎవరు? కేటీఆర్. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పైన కుప్పలు తెప్పలుగా అభియోగాలు వినబడుతున్నాయి. మాస్టర్ బ్రెయిన్ వెనుకున్న సూపర్ పవర్ ఎవరు అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తీగలాగితే డొంక కదులుతోంది అన్న చందంగా ఇప్పటికే ఫార్ములా ఈ కారు అగ్రిమెంట్ గోల్మాల్లో అరవింద్ కుమార్ పీకల్లోతుగా చిక్కుకోగా తాజాగా రిటైర్ అయిన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకే చుట్టుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా 179 మందికి అరవింద్ కుమార్ ఉద్యోగాలు కల్పించినట్లు లెక్కల్లో తేలింది. దీంతో అరవింద్ అవకతవకలపైన ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అరవింద్ కుమార్ పై ఫుల్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో పట్టు పెంచుకుంటూనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పైన విజిలెన్స్ను రంగంలోకి దింపిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై, అందులోనూ అరవింద్ కుమార్ పైన ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, హెచ్ఎండిఏ కమిషనర్గా అరవింద్ కుమార్ కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖల్లో రిటైర్ అయి ఇంకా విధులు నిర్వహిస్తున్న అధికారుల వివరాలు సేకరించడంతో అరవింద్ కుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అన్ని శాఖల్లో కలిపి 1049 మంది రిటైర్ అయిన అధికారులు ఉంటే కేవలం అరవింద్ కుమార్కు సంబంధించిన మున్సిపల్ శాఖలో ఏకంగా 179 మంది రిటైర్డ్ అధికారులు ఉద్యోగాల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు సర్కార్కు లెక్కల్లో తేలింది. మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారిక కార్యకలాపాల్లో ప్రతి నిర్ణయం వెనుక వీరిదే కీలక పాత్ర ఉన్నట్లుగా తేలింది. వీరి కనుసన్నల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ప్రాథమికంగా సమాచారం అందినట్టు తెలుస్తున్నది. ఇక లక్షల్లో జీతాలట ఒక్కొక్కరికి. మున్సిపల్ శాఖలో 179 మంది రిటైర్ అయిన అధికారుల నియామకం కూడా అరవింద్ కుమార్ ఆదేశాల మేరకే జరిగిందని సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అరవింద్ కుమార్ తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్లతో పాటు ఎంఆర్ఓ, ఆర్డీఓలుగా రిటైర్ అయిన ఉద్యోగులను వివిధ హోదాల్లో నియమించి వారికి నెలకు ₹1,00,000 నుంచి 2.5 లక్షల వరకు జీతభత్యాలు ఇచ్చిందట. అంటే దాదాపు 180 మందిని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పెట్టిండట. ఎంత కమిషన్ దొబ్బిండో ఎవ్రీ మంత్కి. శాలరీ నీకు సగం నాకు సగం అన్నాడా, లేకపోతే ఏం చేసిండో మరి, లేకపోతే ఎట్లా ఇది అవుతుంది? ప్రజాధనంతో ఫారెన్ టూర్లు. అంతేకాదు ఈ రిటైర్ అయిన అధికారులు 9.5 సంవత్సరాల్లో విదేశీ టూర్లతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సర్కార్ దృష్టికి వెళ్ళింది. అరవింద్ కుమార్ కీలక హోదాలో ఉంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా రిటైర్డ్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం పైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. ఆయన తీసుకున్న మిగిలిన నిర్ణయాలపై కూడా సర్కార్ తీగలాగే పనిలో పడింది. చిక్కుల్లో కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్లో అరవింద్ కుమార్ గోల్మాల్ చేశారని ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ప్రైవేట్ సంస్థకు విడుదల చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం దీనిపైన చర్యలకు సిద్ధమవుతోంది. అరవింద్ కుమార్తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు లీగల్ అడ్వైస్ తీసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం మీద ఓవైపు ఫార్ములా ఈ కారు రేసు అగ్రిమెంట్, మరోవైపు రిటైర్ అయిన అధికారుల నియామకం అరవింద్ కుమార్కు ఇబ్బందికరంగా మారనున్నది. మున్ముందు అరవింద్ కుమార్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. సో ఇట్లా ఈ ఐఏఎస్, ఈ బీహారీ ఐఏఎస్ ముఠా పెద్ద ఎత్తున తెలంగాణను చెరబట్టింది 10 సంవత్సరాలుగా. ఇంకా కొంతమంది అట్లనే ఉన్నారు. జయేష్ రంజన్ లాంటి ఇంకా ఈ ప్రభుత్వంలో కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. మరి ఎప్పుడు తొలగిస్తారు ఏందన్నది చూడాలి.